హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీపా టీవీ. నేను మీ అశోక్ దుర్గం. ముందుగా దీపా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మాత్రమే మారుతుంది, మన లైఫ్ ఏం మారిపోదు. మన లైఫ్ కూడా మారాలంటే మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్తగానైతే ప్రణాళిక చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకు పోవాలి. పాత అలవాట్లన్నిటిని కూడా వదిలేసి కొత్త అలవాట్లని, మంచి అలవాట్లని మనం అలవర్చుకొని ముందుకైతే వెళ్ళాలి. అప్పుడే మన లైఫ్ చేంజ్ అవుతుంది. అంతే తప్ప క్యాలెండర్ మారంగానే మన లైఫ్ అయితే చేంజ్ కాదు. సో మనందరం కూడా ఈ న్యూ ఇయర్లో కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకొని కొత్తగా ముందుకెళ్ళి అందరం ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకు పోవాలని దీపా టీవీ తరపునైతే నేను కోరుకుంటున్నానని. యువత అయితే చాలామంది స్టూడెంట్స్ కానీ యువకులు కానీ డ్రగ్స్కి అయితే అలవాటు పడుతున్నారు. అలాగే గంజాయి కూడా. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది యువకులు గంజాయికి డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ మంచి లైఫ్ని, జీవితాన్ని మాత్రం నాశనం చేసుకుంటున్నారు. సో ఈ కొత్త సంవత్సరంలో యువత మాత్రం గంజాయికి, డ్రగ్స్కు మాత్రం బాయ్ బాయ్ చెప్పాలి. అట్లాంటి చెడలవాటును మాత్రం వెంటనే మానేయాలి. మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా అట్లాంటి అలవాటును మానేసి ఇప్పటి నుంచి ఈ కొత్త సంవత్సరం నుంచి వాళ్ళైతే మంచి భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. అలాగే చాలామంది ఎవరికి తగ్గట్టు వాళ్ళు బిజినెస్లు కానీ, జాబ్స్ కానీ, పని కానీ అందరు చేస్తున్నారు. అంటే వారికి తగ్గట్టుగా లేచిందంటే వాళ్ళ బిజినెస్ కానీ, జాబ్స్ కానీ చేస్తున్నారండి. ఏమాత్రం టైం కేటాయించకుండా లేచిందంటే డబ్బు, జాబు ఇదే నడుస్తుంది ఈ జనరేషన్లో. సో ఇప్పటి నుంచి ఈ కొత్త సంవత్సరం నుంచి కనీసం ఒక 1 అవర్ అన్న వాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి టైం కేటాయించాలి. అంటే మార్నింగ్ మనం ఎలా అయితే మార్నింగ్ స్నానం చేస్తున్నామో అలానే ఖచ్చితంగా మార్నింగ్ 1 గంట గ్రౌండ్కు ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జిమ్ముకు కానీ ఎవరికి వీలైనంత వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్కు వెళ్ళాలి. ఎక్సర్సైజ్, జిమ్ ఇలాంటివి ఖచ్చితంగా ఒక 1 అవర్ చేయాలి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతారు. లేచిందంటే వర్క్ అని మన హెల్త్ని నిర్లక్ష్యం చేస్తే మనకేమన్నా అయిందనుకో, మీకేమన్నా అయితే మీ కుటుంబం కూడా ఆగమవుతుంది. అప్పుడు చేతులు ఏముండదు, మీరు సంపాదించింది మీ ప్రాణాలను కాపాడలేదు. సో ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు కూడా కొత్త ప్రణాళిక చేసుకోండి. మీ హెల్త్కు మాత్రం ఒక 1 అవర్ టైం కేటాయించండి, చాలా బాగుంటారు. ఎవరంటే వాళ్ళ ఇప్పుడు చాలామంది గ్రౌండ్కి వెళ్ళండి, జిమ్ ఉంటే జిమ్కి వెళ్ళండి. సో హెల్త్కి అయితే ఖచ్చితంగా మీరు టైం కేటాయించుకోండి ఈ కొత్త సంవత్సరం నుంచి, ఇప్పటి నుంచి. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మళ్ళీ ఒకసారి దీపా టీవీ ప్రేక్షకులకైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరికొన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే.